వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే 5 లక్షల బీమా చెక్కులు పంపిణీ చేసిన జనసేన గత వారం రోజుల నుంచి కూడా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే రోడ్డు ప్రమాదంలో అర్ధాంతరంగా కన్నుమూశారో, దురదృష్టవశాత్తు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో వారి కుటుంబాలను ఐడెంటిఫై చేసి వారి ఇళ్లకు వెళ్ళి మరి ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయల చెక్కును జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రియాశీల వాలంటీర్లు వెళ్ళి మరి వారికి చెక్కులు పంపిణీ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయితే స్పష్టంగా చూడొచ్చు. నిజంగా ఒక రాజకీయ పార్టీ తమ కార్యకర్తలను, వారి కుటుంబాలను, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఆ పార్టీ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అది నిజంగా చాలా గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లారితే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, రేపొద్దున ఏం జరుగుతుందో, ఎవరం బ్రతుకుంటామో ఎవరికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం, జననం అనేది ఎంత సత్యమో మరణం అనేది కూడా అంతే సత్యం. ఎవరికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మృత్యువు సంభవిస్తుందో ఎవరని చెప్పలేం. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రమాద బీమా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయా వ్యక్తులు మరణించినప్పుడు దురదృష్టవశాత్తు సడన్గా వారిని నమ్ముకొని వారి మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు రోడ్డు పాలవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రమాద బీమా చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అత్యవసరమైనటువంటి విషయం అన్నమాట. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వాలు పెద్ద ఎత్తున నమోదు చేసింది. అయితే ఆ సభ్యత్వం నమోదుతో పాటు వారికి జీవిత బీమాను కూడా కల్పిస్తుంది ఆ పార్టీ. 500 రూపాయలు సభ్యత్వం నమోదు చేస్తారు. అందులో 200 నుంచి 250 రూపాయలు ఖర్చు, వారితోనే ఆ డబ్బుల్లోనే ప్రమాద బీమా కట్టించే పరిస్థితి. అంటే చాలామంది అనుకోవచ్చు అదే డబ్బులు 250, 300 బయట కడితే ప్రమాద బీమా కడతారు కదా అని. కట్టొచ్చు, కానీ ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆ వ్యక్తులు మరణించినప్పుడు ఆ డబ్బులు తెచ్చుకోవడానికి ఎన్నో అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి, ఎన్నో తంటాలు పడాలి ఆ కుటుంబం. ఎందుకంటే చాలామంది ఆంధ్రప్రదేశ్లో 60% పైగా గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. సో గ్రామాల్లో ఉండే వాళ్ళకి అవగాహన చాలా తక్కువ ఉంటుంది. ఎవరైనా ఏజెంట్లు, ఎల్ఐసి ఏజెంట్లు, ఏదైనా బ్యాంకు సంబంధించిన ఏజెంట్లు వచ్చి వాళ్ళతో ప్రమాద బీమా కట్టిస్తే కానీ కట్టుకున్నటువంటి పరిస్థితి. సో కట్టించినప్పటికీ ఆ తర్వాత వ్యక్తి చనిపోయినప్పుడు ఆ బ్యాంకుల చుట్టూ తిరగాలి, అవన్నీ సర్టిఫికేట్లు అన్నీ కూడా సబ్మిట్ చేయాలి, డెత్ సర్టిఫికేట్లు, కాజ్ ఆఫ్ డెత్, ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అవగాహన లేని వ్యక్తులు, అదేవిధంగా చదువు రానటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, సో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు, కష్టాలు పడేటువంటి పరిస్థితి. ఇది అందరూ తెలిసిన అంశమే. కానీ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి దురదృష్టవశాత్తు ఏదన్నా జరిగినటువంటి కుటుంబాలకి ఒక బెనిఫిట్ ఏంటంటే ఆ పార్టీనే ఎవరెవరు క్రియాశీలక సభ్యత్వాలు చనిపోయారు తీసుకున్న వాళ్ళు, అంటే చనిపోయినటువంటి కుటుంబాలు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు ఆ గ్రామంలో ఉన్న జనసేన నాయకుడికో, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్కో, వారు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో ఆ పాస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి 140 మందికి ప్రమాద బీమా వారి కుటుంబాలకు అందజేశారు. 140 మంది రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు జనసేన కార్యకర్తలు చనిపోయారు. సో వారం నుంచి ఆ 140 కుటుంబాలు ఐడెంటిఫై చేసి జనసేన పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వారితోటి ఆ పార్టీ అధినేత ఆ ప్రమాద బీమా చెక్కుల్ని పంపిణీ చేయించారు నేరుగా. ఇక మీరు ఈ ఫోటోలో చూడొచ్చు, వీళ్ళందరూ కూడా బాధితులు. దురదృష్టవశాత్తు ఫోటోలు చూడండి. ఇక్కడ ఆ కుటుంబంలో ఎవరైతే ప్రమాద బీమా చేసుకున్న వ్యక్తి మరణించాడో వారికి వివాహం అయితే వారి భార్యకి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఒకవేళ వివాహం కాని వ్యక్తులు ఉంటే సో వాళ్ళకి వెళ్ళి, వాళ్ళ కుటుంబీకులకు వెళ్ళి జనసేన నేతలు, కార్యకర్తలే మరి దగ్గరుండి మరి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించి ఆ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పేసి భరోసా ఇచ్చి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా అభినందించారు. 140 మందికి గత వారం నుంచి
ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చెక్కు, 7 కోట్ల రూపాయల ప్రమాద బీమా చెక్కుల్ని ఆ పార్టీ అందించడం అనేది నిజంగా ఇది ఖచ్చితంగా ఆ పార్టీని, ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాన్ని అభినందించదగ్గటువంటి విషయం. ఎందుకంటే చాలామందికి ప్రమాద బీమా చేసుకోరు, వారికి అవగాహన ఉన్నప్పటికీ కూడా కొంతమంది చేసుకోరు అనమాట. కానీ ఇక్కడ పార్టీ మీద ప్రేమతోటి, జనసేన పార్టీ అంటే ప్రేమతోటి ఆ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, ఆ పార్టీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల దగ్గరుండి వారితో 500 కట్టించి మరి పార్టీ సభ్యత్వం తీసుకొని చేసేటువంటి పరిస్థితి ఉండే క్రియాశీలక సభ్యత్వాలు. అందులోనే 500లోనే ఒక 250 రూపాయల వరకు ఖర్చు పెట్టి వాళ్ళు మరి ప్రమాద బీమా తీస్తారు. అంటే ఆ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ సభ్యత్వ నమోదు, ప్రమాద బీమా చేసుకోవడానికి దోహదపడుతుంది. సో కాబట్టి ఆ పార్టీ అధిష్టానం కూడా ఆ విధంగా వారిని మోటివేట్ చేస్తుంది. ఎందుకు మోటివేట్ చేస్తుందంటే దురదృష్టం, ఎందుకంటే ఎక్కడొకక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, ఎవరికి ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. కానీ వారికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డును పడకూడదు, ఆ బిడ్డలు రోడ్డును పడకూడదు, వారి భార్య రోడ్డును పడకూడదు, వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులై ఉంటారు వాళ్ళు రోడ్డును పడకూడదు, వాళ్ళకి ఎంతో కొంత ఆసరాగా ఉండాలంటే ఆ కుటుంబానికి ప్రమాద బీమా ఉండాలని చెప్పేసి ఆ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి దీన్ని అభినందించాల్సినటువంటి విషయం. 5 లక్షల బీమా చెక్కులు రాష్ట్ర వ్యాప్తంగా 140 మందిని ఐడెంటిఫై చేసి వారి కుటుంబాలకి పరామర్శించి ఆ పార్టీ అధినేత పంపిన దూతలుగా కార్యకర్తలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, కొంతమంది ఎమ్మెల్యేలు వారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 140 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 7 కోట్ల రూపాయల చెక్కును ఆ పార్టీ తరపు నుంచి చనిపోయినటువంటి వారి కార్యకర్తల కుటుంబాలకు అందినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక్కడైతే ఖచ్చితంగా ఆ పార్టీ కార్యకర్తలకి ఆ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజులో ఎంతోమంది ఎన్నో ఖర్చు పెడతారు. సో వారు 500 రూపాయలు అందులో సగం వారి బీమాకి ఉపయోగించడం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని అభినందించాల్సినటువంటి విషయం.